The uniform is more than just a cloth. It is a commitment, a promise to serve, protect and uphold justice. Today we celebrate those who have successfully made that promise a reality, turning their dreams into badges of honor. As part of the Yugagalam initiative, we have witnessed countless stories of dedication, perseverance and triumph over challenges. It is time to hear directly from those who are now wearing the uniform. భయపడుతూ బతికే పరిస్థితి నుంచి అనేక మందికి ధైర్యాన్ని తెచ్చే పరిస్థితికి ఏ విధంగా అయితే ఈ కానిస్టేబుల్స్ ఒకప్పటి సాధారణమైన నిరుద్యోగ యువత ఇప్పుడు ఏ విధంగా మార్చబడారని సార్ కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. నౌ ఐ రిక్వెస్ట్ ద టెక్నికల్ టీమ్ టు ప్లీజ్ ప్రెజెంట్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ లాకే బాబురావు. ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి. ఎప్పుడూ వదులుకోవద్దు ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం అనే ఈ స్ఫూర్తివంతమైన మాటలు ఈ యువకుడి జీవితానికి సరిగ్గా అన్వయించబడతాయి. లేక్ బాబురావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి లేక్ బాబురావు గారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం వెలుగు రాతిబండ గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు లకే బాబురావు. బగటా అనే గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాబురావు బీటెక్ పూర్తి చేశాడు. జీవితంలో పైకి ఎదగాలనే ఆశ, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉంది. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టము. దానికి తగ్గట్టుగా ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి అలా పోలీస్ జాబ్ చేయించాను. నేను చిన్నప్పటి నుంచి ప్రాథమిక విద్య 1 to 5th అయితే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదివాము. అలాగే దాని తర్వాత హై స్కూల్ కూడా 6th to 10th అలాగే హాస్టల్లో ఉండి చదువుకున్నాము. తర్వాత పాలిటెక్నిక్కి మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ని వినియోగించుకొని ఒక పక్క పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ అలా కాంపిటేటివ్ మీద అలా ప్రిపేర్ అవుతున్నాను. గత సంవత్సరం తీసిన ఈ నోటిఫికేషన్లో ఎంతో కష్టపడి అలా సాధించాను. రెండు 2022లో విడుదలైన కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు అప్లై చేసి ప్రిలిమ్స్ అర్హత సాధించాడు. కానీ ఆ నియామక ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో ఎంతో నిరాశపడ్డాడు. కానీ తన లక్ష్యం వైపు ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టడం జరిగింది. మాకు కూడా ఇంకా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఫుల్ఫిల్ చేస్తారని మాకు కూడా నమ్మకం ఏర్పడింది. వెంటనే ఈవెంట్స్ షెడ్యూల్ ఇచ్చి వెంటనే ఈవెంట్స్ కండక్ట్ చేసి అలాగే మెయిన్స్ కూడా డేట్లు ఇచ్చి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలోనే నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో అలా వర్క్ చేస్తూనే ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను. అప్పుడు నాకు ఏర్పడింది. అలా మెయిన్స్కి అలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ఆగస్టు 1న విడుదలైన మెరిట్ లిస్ట్లో నా పేరు ఉండడం చూసి నాతో పాటు మా కుటుంబ సభ్యులు అలాగే మా గ్రామస్తులు అలాగే మా బంధుమిత్రులు అందరూ చాలా అభినందించారు. ఈ నోటిఫికేషన్ని ఇంత చక్కగా ఇంత వేగంగా కంప్లీట్ చేసినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారికి అలాగే హోంశాఖ మంత్రి వర్యులు వంగల్పూడి అనిత గారికి అలాగే మన రాష్ట్ర డీజీపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టుదల ఉంటే ఆర్థిక పరిస్థితులు అడ్డు కావని నిరూపించాడు. తన గ్రామం నుండి ఎంపికైన మొదటి పోలీస్ గా అందరి మన్ననలు అందుకుంటున్న బాబురావుకు ఆల్ ది బెస్ట్.
కంగ్రాచులేషన్స్. ఇప్పుడు లకే బాబురావు గారు తన యొక్క స్పందన తెలియజేస్తాడు. హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత మేడం గారికి, అలాగే ఇతర అధికారులకు, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే నా తోటి ఆస్పిరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు లకే బాబురావు. మా నాన్నగారి పేరు లకే బొంజుబాబు, మా అమ్మగారి పేరు లకే రత్నాలమ్మ. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకేవీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్. నేను ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నానంటే నర్వస్ కావద్దండి, ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దయవలన. ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ని ఫుల్ఫిల్ చేసి మాకు ఒక నూతన ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి, అలాగే డిప్యూటీ సీఎం సార్కి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏం కంగారు పడక్కర్లేదు నాన్న, 4 లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు. సో ఏం పర్లేదు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బాబు. ఆగమ్మా ఆగమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు చూస్తే బాగా చదువుకున్నాడు, బిఈ చేశాడు, బీటెక్ చేశాడు. చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు. అక్కడ కాఫీ, అదేనా కాఫీనే కదా, కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు. పట్టుదల వదిలిపెట్టలేదు, ఉడుం పట్టుబట్టాడు. ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం, ఇక్కడి నుంచి శుభారంభమే. వదిలిపెట్టద్దు. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి, రాసి మళ్లీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి. వస్తావా? నమ్మకమేనా? డెఫినెట్ గా చెప్పు అందరికి. నాకు ఫ్రీగా ఏమనుకోకర్, నువ్వు ఇంటర్వ్యూలో చెప్పావు. ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను. త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద ఏమవ్వాలనుకుంటూ చెప్పది నీ అంతిమ గోల్ చెప్పు. ఇది మాత్రం ప్రారంభం. నాకు ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది. ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, డిఎస్పీ కూడా కావచ్చు. అవును సార్, అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది. నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఎస్ఐ, డిఎస్పీ, ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో. ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు, హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు. నాకు తెలుసు. భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ అయ్యి మళ్ళా ఇదేది ఇక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి.
నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక. ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్లుండాలో అక్కడ చూసిపించాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం. కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు. మనందరికీ పేరు తెస్తాడు. మరొక్కసారి ఆశీర్వదించండి. తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గుడ్ లక్. ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. Congratulations and all the very best. థ్యాంక్ యూ Next. బాబురావు. నెక్స్ట్ వచ్చేసి కుందరాపు మణికంఠ గారి ఏవి వేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు కోనరపు మణికంఠ. మా నాన్నగారి పేరు కోనరపు దేవుడు. తన ఒక లారీ డ్రైవర్. అమ్మగారి పేరు లక్ష్మి. రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతాం. మా ఊరి పేరు బలభద్రపురం, పిక్కోలు మండలం. నేను చాలా పేద కుటుంబంలో జన్మించాను. ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియంలో 10వ తరగతి వరకు పూర్తి చేశాను. తర్వాత అనపర్తిలో BSc పూర్తి చేశాను. ఇంట్లో పరిస్థితులు ఇంకా కఠినంగా మారడంతో ఒక షాప్ లో సేల్స్ బాయ్ గా పనిచేశాను. తర్వాత కొంతకాలం డ్రగ్ కంపెనీలో జూనియర్ కెమిస్ట్రీగా కూడా పనిచేశాను. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు చదువు, రెండూ బ్యాలెన్స్ చేయడం కష్టమైనా ఆపకుండా కొనసాగించాను. ప్రతిరోజు కొంచెం టైం అయినా పెట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యాను. చిన్న అడుగైనా క్రమంగా వేసుకుంటూ పోతే ఫలితాలు వస్తాయని నమ్మకం పెరిగింది. నాన్న అమ్మ రోజు కష్టపడుతూ ఉండటం నాకు మోటివేషన్ అయింది. మా ఇంటి పరిస్థితులు ఏవైనా నా దారిని నిర్మించుకోవాలని అనిపించింది. ఇదంతా చెప్పడానికి కారణం కష్టం ఎప్పుడు ఉండొచ్చు, కానీ మనం ఆగకపోతే ముందుకు కదిలితే మార్పు ఖచ్చితంగా వస్తుంది. అలా ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకుల మధ్య 2025 PC మెయిన్స్ ని క్లియర్ చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నీ ఉద్యోగం సాధించగలిగాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి, IT శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మణికంఠ తన భావాన్ని తెలియజేస్తారు. హలో, ముందుగా వేదిక మీదకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు కోనరపు మణికంఠ. మా నాన్నగారి పేరు కోనరపు దేవుడు. తను ఒక లారీ డ్రైవర్. అమ్మగారి పేరు కోనరపు లక్ష్మి. ఆమె ఒక రోజు కూలి. మా అక్కనే నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు. ఈ రోజు ఈ ఉద్యోగం సాధించడానికి గర్వకారణంగా సాధిస్తున్నాను నేను. టుడే వెరీ హ్యాపీ టు బీ హియర్. మీరందరూ మా కుటుంబమే, పోలీస్ కుటుంబం. మీ అందరి తరపున నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది. మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఏంది చప్పట్లు కొట్టాలా కొట్టొద్దని ఆలోచిస్తున్నారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. BSc కెమిస్ట్రీ చదువుకున్నాడు, చాలా బాగా మాట్లాడాడు. అదే మరి కుటుంబాన్ని చూస్తే నాన్న డ్రైవర్, లారీ డ్రైవర్, తల్లి రోజువారీ కూలి. ఆయన పట్టుదలుంటే సాధిస్తామని చెప్తూనే తల్లి తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈయనకు వీళ్ళ చెల్లెళ్ళకి చదివించడానికి. వాళ్ళ రుణం తీర్చుకుంటావు కదా, నమ్మకమేనా? వదిలేస్తావా? నీకు పెళ్ళైన తర్వాత తల్లిని తండ్రిని మర్చిపోతావేంటి? చెప్పు.
నాకు పెళ్ళైన తల్లిదండ్రులు మర్చిపోనని వాళ్ళని బాగా చూసుకుంటానని అనుకుంటున్నాను. అదే మాదిరిగా నువ్వు కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి. తప్పకుండా నీకు ఆసక్తి ఉంది, తెలివితేటలున్నాయి. మంచి ఎగ్జామ్స్కి వెళ్ళి నువ్వు ఇంకా ఉన్నతమైన స్థాయికి రావాలి. నమ్మకమేనా? గట్టిగా చప్పట్లు కొట్టి మణికొంటాన్ని అభినందించండి, గట్టిగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు కసింశెట్టి అఖిల్ గోపీచంద్ యొక్క ఏబీ ప్లే చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కాని గుండెల నిండా తల్లిదండ్రులు నింపిన ధైర్యం ఉంది. ఆ ధైర్యమే వైఫల్యాల్లో అతడికి తోడయింది. ఆ ధైర్యమే 7 ఏళ్లు అలసిపోకుండా పోరాడే శక్తినిచ్చింది. చివరికి అతని ఓపిక ముందు ఓటమి కూడా ఓడిపోయింది. గుంటూరు పట్టణం 15వ వార్డుకు చెందిన ఈ యువకుడి పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్. చిన్నతనం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలనే కల. తండ్రి రోజు కూలీ చేసి ఒక సాధారణ కార్పెంటర్. మా తల్లిదండ్రులు ఇద్దరు ఏం చదువుకోలేదు. వాళ్ళ కోరిక ఏంటంటే తన బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరుకునేది. అది చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి చెప్తూ ఉండేవాళ్ళు. సో మా నాన్నగారి కోరిక మేరకు మేము బాగా చదవడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ సర్వీసెస్ మీద ప్యాషన్ ఉండేది. ఇంటర్ టైం నుంచే డిఫెన్స్ ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టాను. సో నేను ఏఎఫ్ క్యాట్, సిడిఎస్, ఎస్ఎస్బి వంటి కొన్ని డిఫెన్స్ పరీక్షలు రాశాను. చివరిదాకా వెళ్ళేవాడిని కానీ మెరిట్ లిస్ట్లో ఆగుతూ ఉండేది. అయినప్పటికీ నా ఆశయం మాత్రం వదలలేదు. చాలా మంది చాలా మాటలు ఏమొస్తాయి గవర్నమెంట్ జాబ్లు అన్నారు. కానీ మేము దేనికి కూడా వెనకడికి వేయకుండా చదవమని ప్రోత్సహిస్తూనే ఉన్నాము. వస్తుందని మా అబ్బాయి మీద మాకు గట్టి నమ్మకం ఉంది. దానివల్లే అది సాధించగలిగాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ వరకు వేగవంతం జరిగింది. 2025 జనవరిలో నేను ఫిజికల్ టెస్ట్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించడం జరిగింది. రీసెంట్గా వచ్చిన ఫలితాల్లో నాకు సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇంత వేగవంతం చేసి 6100 కళను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ధన్యవాదములు. మా హృదయపూర్వక ధన్యవాదాలు. కోరుకున్న ఉద్యోగంలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న కాసింశెట్టి అఖిల్ గోపీచంద్ కు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ కాసింశెట్టి అఖిల్ గోపీచంద్. ఇప్పుడు వారు తమ భావాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం గారికి, ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు, నా తోటి మిత్రులు, వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్. మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డు. నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు గత 20 ఏళ్లుగా కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది. దానికి తగ్గట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది. కానీ నా సంకల్పాన్ని వదులుకోలేదు. ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న 6,001 మంది సంతోషం, వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you and all the very best. ఏం చదువుకున్నావు? ఇతను బిఎస్సి కంప్యూటర్. ఇప్పుడు నాకు కంప్యూటర్ నేర్పించబోతున్నాడు. చాలా సంతోషం. హైలీ క్వాలిఫైడ్, బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి. ఒక అతను బీటెక్, ఇంకొక ఆయన బిఎస్సి కెమిస్ట్రీ, ఈయన బిఎస్సి కంప్యూటర్స్. వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది. ఆ కుటుంబం చూశాం, ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని పనిచేశాం. ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది. దీనికి మనస్ఫూర్తి ఒక్కసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. వచ్చినప్పుడు మనం చూసాం, సింహం మారిగానే వస్తున్నాడు. మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు. ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్లు పారిపోవాలి, భయపడిపోవాలి. అలాంటి ఉందాతనం పోలీస్ టీవీ, లాఠీ టీవీ కాదు, పోలీస్ టీవీ. అదే మరికి బ్రహ్మాండంగా రాణిస్తారని నాకు నమ్మకం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా. థాంక్యూ. All the best అండి. ఇప్పుడు కొమ్ము శిరీష గారి ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాము. ఉండేది. ఒకనొక టైంలో మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేను, అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఇది తీసియండి, మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్ కి వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, నేను స్టడీ హాల్కి పోయి చదువుకోవాలి అని చాలా ఇబ్బందిగా ఉండేది. మా నాన్న చదువు మానేసి కూలి పనులకు వెళ్లారు. నేను ఎట్లా చదువుకోలేకపోయాను. నా బిడ్డలు చదువుకోవాలా, నాకు మగ బిడ్డలైనా ఆడబిడ్డలైనా వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు, ఒకరి మీద ఆధారపడకూడదు అనేసి మమ్మల్ని చదివిపించారు. మేము ఈ రోజులో ఇలా ఉండడానికి కారణం మా నాన్న, మా అమ్మే. కానిస్టేబుల్ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో 2022లో జారీ చేయబడింది. జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా తర్వాత ప్రాసెస్ అయిన ఈవెంట్స్ న్యాయపరమైన చిక్కుల వల్ల వాయిదా పడినది. దీని ద్వారా ఈ చిక్కుల్ని అధిగమించి వచ్చిన వెంటనే మేము కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన విధంగానే వెంటనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ న్యాయపరమైన చిక్కులను తొలగించి 6,000 పోస్టులను భర్తీ చేసింది. తద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాన్ని కల్పించింది. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నేను ఉద్యోగం సాధించగలిగాను. అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి, మా కుటుంబం అందరి తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.
ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా నమస్కారాలు. నా పేరు కొమ్ము శిరీష. మాది పెద్దమాదిగపల్లి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే. మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం. చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు. మా నాన్న కౌలు రైతు, వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు. మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ, ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా, ఆ డబ్బులు ఏదో మీరు వెనక్కేసుకోండి, మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు. కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపించారు. నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము. చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మ నాన్నలకి, నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్కి వెళ్తున్నారు, మేము వెళ్ళాలి, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం. ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి, డబ్బు లేదు, మా నాన్న వాళ్ళు చదివిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము. ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం. ఉద్యోగం రూపంలో నాకు లభించింది. నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం. ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిస్తున్నావు అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది. అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా నాకు వాళ్ళే. నేను పెద్దమ్మాయిని, ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి. నా పెద్ద బిడ్డ మగరాయిలాగా ఉంటుంది అని చదివిపించాడు నన్ను. మా చెల్లి అన్ని స్కాలర్షిప్లతోనే చదువుకొని ఐఐటి విజయవాడలో చేసింది. ఇప్పుడు ఎన్ఐటి బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా. ఇన్ని కష్టాలని అధిగమించి వచ్చిన దానికి మా అమ్మ మా నాన్న కారణము. నేను ఉద్యోగం సాధించడానికి కూడా మా అమ్మ మా నాన్నే కారణము. ఇప్పుడు మాకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరెంట్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకి చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న. ఈ అమ్మాయిని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేపించారు. రెండో అమ్మాయి బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్ సార్, ఎన్ఐటి పార్ట్నర్ సివిల్ ఇంజనీర్. ఇప్పుడు ఎన్ఐటికి వెళ్లి సివిల్ ఇంజనీర్ చేస్తా ఉంది. ఒక మామూలు కుటుంబం, అసాధారణమైన పట్టుదల. మగపిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం. ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు. పిల్లలు కూడా శబాష్, మీరు నిరూపించుకున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క బ్యాక్వర్డ్ ఏరియా, ఒక పక్క మాదిగ కులాల్లో చాలా మంది ఉద్యోగాలు రావు. అందుకే నేను ఇప్పుడే కాదు, ఎప్పుడో కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం జరగాలని ఒకప్పుడు కేటగరైజేషన్ తీసుకొచ్చా. అది మధ్యలో కోర్టు కొట్టేస్తే వదిలేశారు. మళ్లీ నేను ఉండంగానే సుప్రీంకోర్టు ఆమోదిస్తే మళ్లీ చట్టం చేసి ఆ కేటగరైజేషన్ తీసుకొస్తే దాని ఫలితం ఇలాంటి పిల్లలు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. నేను గర్వపడుతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏమమ్మా నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ఇంకా బాగా చదువుకుంటే ఇంకా పై ఉద్యోగాలు కూడా వస్తాయి. మీ చెల్లెలు కూడా వెళ్లిపోతుంది, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్లిపోతారు. మీ అమ్మా నాన్న కథ ఏంటి? ఖచ్చితంగా అమ్మ నాన్నలకు మేమే మగబిడ్డలను చదివిపించారు కాబట్టి మేము వాళ్ళకు అండగా ఉంటాం సార్. ఖచ్చితంగా నమ్మకమేనా? అవును సార్. చేయకపోతే
సార్ నేను పట్టుకుంటే ఎక్కడ ఉన్నా నిన్ను మళ్ళా. ఓకే, నమ్మకం కదా. నేను ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం. నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. All the very best. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు షేక్ గంద్రోలు హఫీజున్ వారి యొక్క ఏవి ప్లే చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. కొన్ని విజయాలు అలసిపోయిన జీవితాలకు వెలుగునిస్తాయి. కొన్ని లక్ష్యాలు తమ పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేస్తాయి. విధి వంచిన, పరిస్థితులు అణచివేసిన, తిరగబడ్డ పట్టుదలకు ఈ కథ ఒక నిదర్శనం. నా పేరు షేక్ గన్లూరు హాఫిజున్. నా సొంత ఊరు వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామము. మా తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ డిగ్రీ వరకు చదివించారు. సంపాదించే భర్త అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కరోనా వల్ల తల్లిని కోల్పోయి కుటుంబ బాధ్యతల్ని భుజానేసుకుని మెరుగైన జీవితం కోసం అలుపెరగని పోరాటం చేసింది. కరోనా టైంలో మా మమ్మీ చనిపోయారు. సో దానివల్ల మా ఫ్యామిలీ అంటే మా మదర్ వాళ్ళ ఫ్యామిలీని అలానే నా ఫ్యామిలీని నేనే చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా సంసారం గడవడానికి నేను ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేయడానికి వెళ్ళాను. అలానే నా బాబును కూడా చదివించుకుంటూ ఉన్నాను. నాకు 2017లో వివాహం చేశారు. 2025 కల్లా నాకు ఒక 8 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఆ బాబు 3rd క్లాస్ చదువుతున్నారు. బాబు కోసం, నా హస్బెండ్ కోసం, అలానే మా పేరెంట్స్ కోసం అంటే మా తమ్ముడు, మా డాడీ వాళ్ళ కోసము నేను ఎలాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి వాళ్ళను ఒక స్టేజ్ లో ఉంచాలనే ఉద్దేశంతోనే నేను ఈ నోటిఫికేషన్ కి అప్లై చేశాను. పేదరికం వెనక్కి లాగుతున్నా, భోజనానికి ఇబ్బంది అవుతున్నా ఈ కారణాలతో తన శిక్షణను ఆపలేదు. మా దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ లో చాలా సార్లు అన్నా క్యాంటీన్ లో కూడా మేము భోజనం చేయడం అనేది జరిగింది. 5 రూపీస్ కి అక్కడ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి 15 రూపీస్ కి నేను, నా బాబు, మా హస్బెండ్ ముగ్గురం తినేసి మా కడుపు నింపుకునే వాళ్ళము. చాలా కష్టపడి నేను ఈ ఉద్యోగం తెచ్చుకున్నాను. ప్రిలిమ్స్ గానీ, ఈవెంట్స్ గానీ, అలానే మెయిన్స్ గానీ చాలా కష్టపడ్డాను. నాకు దగ్గరలో ఉన్న నెహ్రూ యువ కేంద్రం స్టడీ హాల్లో నా స్టడీస్ కంప్లీట్ చేసి ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్, నా హస్బెండ్ అలాగే మా బాబు కూడా చాలా సంతోషిస్తున్నారు. నాకు ఈ కానిస్టేబుల్ జాబ్ రావడానికి కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలానే నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ హఫ్సూన్ గారు. ఇప్పుడు మీ భావన తెలియజేయవలసిందిగా అభ్యర్థన. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలానే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే నా తోటి కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ అందరూ ట్రైనింగ్ కి వెళ్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నా పేరు షేక్ గన్లూరు హాఫిజున్, వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి. యాక్చువల్గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు కానీ, పెళ్ళైనాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు. కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్, మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి. చాలా మంది అంటారు, ముస్లిం అమ్మాయివి నువ్వేం చేయగలవు, అది కూడా మ్యారేజ్ అయింది, 28 ఇయర్స్, నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో, ఏదైనా చెయ్యాలంటే బీఈడి ఒక్కటే ఉంది, నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒక్కటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలు.
పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదొక్కద్దు ప్లీజ్, ఇదొక్కటి మీకు చెప్తున్నాను. అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అడిగి, నేను 10th చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి. మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. All the best. Congratulations.